పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఐజీ అశోక్ కుమార్ మొక్కలు నాటారు. అనంతరం పోలీస్ స్టేషన్లో పలు కీలక దస్త్రాలను ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ పరిశీలించారు. పలు కేసుల వివరాలు, క్రైమ్ రేట్, గత ఏడాదిలో కేసుల నమోదుపై ఆరా తీశారు ఐజీ అశోక్ కుమార్. మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇప్పుడు మీకు ఎప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ గంజాయి గురించి కానీ, తర్వాత మహిళల సేఫ్టీ గురించి కానీ, ఈ రోడ్ సేఫ్టీ గురించి కానీ చాలా స్టెప్స్ మేము తీసుకుంటున్నాము. ముఖ్యంగా రోడ్ సేఫ్టీ గురించి ఇప్పుడు ఈ మధ్యకాలంలో రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడానికి చాలా స్టెప్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 3 సంవత్సరాలుగా 2023, 24, 25 సంవత్సరాల్లో జరిగిన యాక్సిడెంట్స్ డేటాను బట్టి అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని, అంటే ప్రమాదాలు తరచు జరిగే ప్రదేశాలని గుర్తించడం జరుగుతూ ఉంది. దాంట్లో వెస్ట్ గోదావరి జిల్లాలో 23 బ్లాక్ స్పాట్స్ ని గుర్తించడం జరిగింది. సో దీంట్లో ఎక్కువగా మనకి నర్సాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎక్కువ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. సో పెంటపాడు, నెక్స్ట్ తణుకు రూరల్. సో వీటన్నిటిని కూడా మేము కలెక్టర్ గారు రోడ్ సేఫ్టీ మీటింగ్ లో రివ్యూ చేయించి కన్సర్న్ నేషనల్ హైవే అథారిటీస్, స్టేట్ హైవే అథారిటీస్ తోటి వీటిని రెక్టిఫై చేసి నెక్స్ట్ ఇయర్, అంటే ఈ సంవత్సరం లోపల వీటిని రెక్టిఫై చేసి మళ్ళీ ఈ బ్లాక్ స్పాట్స్ లో, అంటే ఇక్కడ ఈ ప్రదేశాల్లో యాక్సిడెంట్స్ జరగకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది.